కాసేపటి క్రితం అయితే టాస్ అయితే జరిగింది. జైపూర్ గెలిచింది, పట్నా ఫస్ట్ రైడ్. కబడ్డీ 9 కబడ్డీ 8 కబడ్డీ 7 కబడ్డీ 6 కబడ్డీ 5 కబడ్డీ 4 కబడ్డీ 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ. ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్. మొదటి మ్యాచ్ ఇక్కడ పట్నా పైరట్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్యన పోటీ ఉంటుంది. అండ్ దేవాంక్ ఒకవైపు అయితే అర్జున్ దేశ్వాల్ మరోవైపు. ఈ ఇద్దరు రైడర్స్ పైనే ఈ మ్యాచ్ అంతా ఉంది. అండ్ సాలిడ్ టీమ్స్ రెండు కూడా. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నా కూడా ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అండ్ సిన్స్ PKL 6 నుంచి అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టాస్ గెలిచారు కాబట్టి ఫస్ట్ రైడ్ పట్నా పైరట్స్ నుంచి దేవాంక్ రైడర్గా, రైట్ సైడ్ రైడర్. ఎస్, ఇక్కడ 3-time ఛాంపియన్ వర్సెస్ 2-time ఛాంపియన్. ఎస్, ఇక్కడ ఛాంపియన్ పర్ఫార్మెన్స్. వస్తూ రాగానే బ్రిలియంట్ యాంకిల్ హోల్డ్ జరిగింది. పాకెట్ డైనమైట్ అంకుష్ రాఠీ నుంచి క్లియర్ టార్గెట్. బోనస్ కోసం ప్రయత్నం, అంతే క్విక్ సపోర్ట్ రైట్ కవర్ నుండి. ఈ మొదటి ట్యాకిల్ పాయింట్ శ్రీరామ్ ఫైనాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ PKL కెరీర్ అండ్ చూడొచ్చు 1111 పాయింట్స్తో ఉన్నాడు. మరొక హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ అయితే సాధించినట్టే కనబడుతున్నాడు. ఎస్, అదే చేశాడు. శుభం షిండేని హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ సాధించింది మరొకసారి జైపూర్ పింక్ ప్యాంథర్స్. బట్ ఇక్కడ అయాన్ మాత్రం యంగ్ సెన్సేషన్ రైడర్, తను కూడా అటాకింగ్ గేమ్ ఆడాలి. అప్పుడే జైపూర్ పింక్ ప్యాంథర్ డిఫెన్స్ ని బ్రేక్ చేయొచ్చు. ఎస్, బ్రిలియంట్ డుక్కి కోసం ప్రయత్నం. అద్భుతమైన చైన్ ట్యాకిల్ అంకుష్ రాఠీ నుంచి. 1 point జైపూర్ పింక్ ప్యాంథర్స్. అంకుష్ రాఠీ మాత్రం ఈ రోజు డిఫరెంట్ మూవ్ లో కనబడుతున్నాడు. చూడొచ్చు, ఎప్పుడైతే హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం చేశాడో డెలిబరేట్ గా అక్కడ చైన్ హోల్డ్ అయితే చేశాడు. అండ్ తర్వాత హోల్ టీం కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. ఇక్కడ సుధాకర్ బ్రిలియంట్ ఫామ్ కొనసాగించాడు గత సీజన్ లో. బట్ ఈ రోజు నిజంగా తనకు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఫుట్ వర్క్ బ్రిలియంట్ గా ఉంటుంది. ఓ, యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం. బ్రిలియంట్ ఎస్కేప్. 11 సుధాకర్ యూ బ్యూటీ. సాలిడ్ ఎఫర్ట్ అయితే కనబర్చాడు. మల్టీ రైడ్ పాయింట్ అయితే తీసుకెళ్లాడు. డూ ఆర్ డై రైడ్ సిచ్యువేషన్. ప్రెజర్ లో ఉంటాడు రైడర్, కానీ ప్రెజర్ ని మాత్రం తీసుకోలేదు. ఈజీగా పాయింట్స్ తీసుకెళ్లాడు. ఇక్కడ చూడొచ్చు, నీరజ్ నర్వాల్ డబల్ యాంకిల్ అవుట్ చేద్దాం, సర్ప్రైజ్ ట్యాకిల్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సుధాకర్ ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. పట్నా పైరట్స్ పైన అర్జున్ దేశ్వాల్ ఫేవరెట్ టీమ్ లా కనబడుతుంది. 7 మ్యాచ్లు ఆడితే 91 రైడ్ పాయింట్స్ సాధించడం జరిగింది. స్ట్రైక్ రేట్ బ్రిలియంట్ గా ఉంది. అలాగే 5 సూపర్ టీలు చేయడం జరిగింది. ఎస్, అద్భుతమైన హ్యాండ్ టచ్, అది డీప్ గా వెళ్ళాడు. ఎఫర్ట్లెస్ రైడింగ్ అక్కడ. క్యాలిక్యులేషన్స్ బ్రిలియంట్ గా ఉంది తన నుంచి. ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. క్లియర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్మ్స్. అద్భుతమైన హ్యాండ్ టచ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ పైన. అండ్ ఇక్కడ దేవాంక్ గత 5 మ్యాచ్లలో 76 పాయింట్స్ ఉన్నాయి. అండ్ యావరేజ్ 15.2, 81% స్ట్రైక్ రేట్ ఉంది రైడ్లో. అదే కంటిన్యూ చేస్తాడా? ఈ మ్యాచ్లో మాత్రం కేవలం ఒక పాయింట్, కానీ సుర్జీత్ని అవుట్ చేశాడు. హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించింది దేవాంక్. ఎస్, ఈ మ్యాచ్లో మొట్టమొదటి పాయింట్. ఈ సీజన్లో టాప్ 3 రైడర్స్ దేవాంక్ 210తో కొనసాగుతున్నాడు. అండ్ అశు మాలిక్ 174. అండ్ అర్జున్ దేశ్వాల్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు 167 రైడ్ పాయింట్స్తో. కానీ అర్జున్ దేశ్వాల్ ఇద్దరిని ఒకే వైపు చేశాడు. టచ్ చేసే ప్రయత్నం. ఇక్కడ ఆల్రెడీ ఒక డిఫెండర్ ఎల్లేన్ క్రాస్ అయ్యాడు. మల్టీ రైడ్ పాయింట్ తీసుకొచ్చేశాడు. మంచి ఎఫర్ట్ కనబర్చాడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి. రైడ్ మెషిన్. ఈ రోజు టోటల్ గా క్లూలెస్ గా కనబడతా ఉంది పట్నా పైరట్స్. డిఫెన్స్ తో పాటు రైడింగ్ కూడా కాన్ఫిడెంట్ గా లేదు. శుభం షిండే క్లియర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్. అంత డీప్ గా వెళ్ళాడు. బట్ ఇక్కడ చూడ డిఫెన్సర్ ఇక్కడ మాత్రం క్రాస్ కాలేదు. మల్లేష్ లైన్ పైనే ఉన్నాడు. మరి ఒకసారి కాస్ట్లీ మిస్టేక్. కోచ్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. మల్లేష్ చూస్తూ ఉండిపోయాడు. నిజంగా ప్రెజర్ లో కోచ్ కనబడుతున్నట్టున్నాడు.
యా పెడితేనేమో అందరు డిఫెండర్స్ పెడుతున్నారు, లేదంటేనేమో రైడర్స్ ఉంటున్నారు. అక్కడ రైడర్స్ ఇద్దరు ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ తీసుకొచ్చి రావాలి. బట్ ఇక్కడ ఆల్అౌట్ ప్రమాదం నుంచి గట్టెక్కిస్తాడా దేవాంగ్. ఫుట్ వర్క్ అయితే స్పీడ్ గా ఉంది, బట్ టార్గెట్ ఎక్కడ కూడా లేదు. డీప్ గా వెళ్ళాడు, నో. ఓన్లీ పవర్ కోసమే తన ప్రయత్నం జరుగుతూ ఉంది. డీప్ గా వెళ్తే సుర్జిత్ లాంటి 3 points, Jaipur Pink Panthers. స్ట్రాంగ్ డిఫెండర్ నుంచి ఎస్కేప్ కావడం కష్టం. అండ్ మొదటి ఆల్అౌట్. మొదటి ఆల్అౌట్ ను సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. 1 vs 7 బోనస్కి అయితే అవకాశం ఉంది. ఆఖరి 5 రైడ్లలో కేవలం 3 పాయింట్లు మాత్రమే అండ్ 2 ఎంటీ రైడ్లు చేశాడు. మరొకసారి బోనస్ కోసం ప్రయత్నం, ఆ ప్రయత్నంలోనే డాష్ అయితే జరిగింది పట్నా పైరేట్స్ నుంచి సాలిడ్ గా. 1 point, Patna Pirates. ఒక బ్రిలియంట్ సోలో డాష్ అది. అర్కమ్ షేక్ పవర్ ముందు అస్సలు నిలవలేకపోయాడు. దీపక్ ఇనిషియల్ గా ట్యాకిల్ జరిగింది అక్కడ దీపక్ నుంచి, బట్ ఇక్కడ అర్కమ్ షేక్ అలాగే శుభం షిండే యొక్క పవర్ ముందు ఎస్కేప్ కాలేకపోయాడు. అండ్ ఇక్కడ పట్నా పైరేట్స్ నుంచి రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అది యూటిలైజ్ చేసుకుంటుందా అయాన్ రైడర్ గా. మలేష్ ఇక్కడ ఎవరు కూడా రైడర్స్ ఓ బ్రిలియంట్ హ్యాండ్ టచ్. స్లోలీ పట్నా పైరేట్స్ Raiders save. కమ్ బ్యాక్ కావడం జరుగుతుంది. 1 point, Patna Pirates. మెల్లిగా పట్నా ఇంజన్ వేడెక్కినట్టు కనబడుతుంది మలేష్. అబ్సల్యూట్లీ శ్రీని చూడొచ్చు, చాలా డీప్ గా వెళ్ళాడు. ఈజీ హ్యాండ్ టచ్ అయితే చేశాడు హెడ్ పైన. దేవాంగ్ రజా మేర్ బగేని చెక్ చేసుకుని ఆడాలి మల్లేష్, ఎందుకంటే స్ట్రాంగ్ డిఫెండర్ తను. ఓ బ్రిలియంట్ కిక్, అస్సలు ఛాన్స్ లేదు. అండ్ ఒక టెక్నికల్ పాయింట్ ఇవ్వాలి, ఎందుకంటే సెల్ఫ్ అవుట్ అయిన తర్వాత ట్యాకిల్ లో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక్కడ కిక్ జరిగింది. ఫస్ట్ కిక్ జరిగిన తర్వాత ఎల్లెన్ క్రాస్ అయ్యాడు శ్రీని. డిఫెన్స్ తో పాటు రైడింగ్ లో కూడా బ్రిలియంట్ ఫామ్ ను కొనసాగిస్తుంది. ఇక్కడ సాలిడ్ గా బ్లాక్ అయితే చేశాడు అంకిత్ జగ్లాన్. Bonus point, Jaipur Pink ఇంతకు ముందు Panthers. త్యాగరాజన్ ఏ మిస్టేక్ అయితే చేశాడో బట్ ఇక్కడ చూడొచ్చు పొజిషన్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు అంకిత్ జాగ్లాన్. టైమింగ్ బ్రిలియంట్ గా ఉంది, ఆ స్టాన్స్ బ్రిలియంట్ గా ఉంది, అందువల్ల ట్యాకిల్ సక్సెస్ కావడం జరిగింది. సాలిడ్ ఆల్అౌట్ పాయింట్స్ అయితే సాధించింది. ఆల్అౌట్ పాయింట్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. కంఫర్టబుల్ గా బోనస్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు బ్లాక్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఎంత బ్రిలియంట్ గా ఉందో. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా స్టార్ట్ చేసినా కూడా సెకండ్ హాఫ్ లో విజృంభిస్తున్నాడు. సాలిడ్ బ్లాక్ అయితే జరిగింది. అండ్ అక్కడ సపోర్ట్ ను మెచ్చుకోవాలి. వికాస్ కండోలా యాంకిల్ హోల్డ్ సాలిడ్ గా ఉంది. ఓ 1 point, మళ్ళీ Jaipur Pink Panthers. ఇంజరీ కన్సర్న్స్. ఇక్కడ నీరజ్ నర్వాల్ మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అర్జున్ దేశ్వాల్కి. బట్ అర్జున్ దేశ్వాల్ ఎందుకో మళ్ళీ ఈరోజు ఆ ఫామ్ ఆ రిథంలో లేడు. ఓ బ్రిలియంట్ టైమింగ్, ఎంత కాంబినేషన్ అదిరిందో చూసుకోవచ్చు. విత్ ఇన్ నో టైంలో శుభం షిండే రావడం జరిగింది బ్యాక్ నుంచి. సో ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు పాయింట్ సాధించాలంటే రైడర్స్ కూడా చాలా కష్టం. ఒక్కరి నుంచి ఎస్కేప్ అయినా మరొకరి నుంచి ఎస్కేప్ కావాలంటే బ్రిలియంట్ స్పీడ్ ఉండాలి. ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సాలిడ్ గా ట్యాకిల్ చేసింది. యథా విధంగా కొనసాగితే కనుక సెకండ్ స్పాట్ కి అయితే మూవ్ అవుతుంది. అయాన్ మరొకసారి ఎస్కేప్ అయ్యాడు. తన ఫామ్ లోకి వచ్చినట్టు కనబడుతున్నాడు. జైపూర్ పింక్ ప్యాంథర్ మీద ఫామ్ లోకి వచ్చాడు అయాన్. ఈ డిఫెన్స్ కాంబినేషన్ నిజంగా పట్నా పైరేట్స్ ఎంత చెప్పినా తక్కువే మల్లేష్. ఒకరు ఇనిషియేట్ చేస్తే ఇంకొకరు సపోర్ట్ చూడొచ్చు. ఇక్కడ ఒకరు సపోర్ట్ ఎంత క్విక్ గా రావడం జరుగుతుంది. ఇనిషియేట్ జరిగిన మరుక్షణంలో సపోర్ట్ వస్తుందంటే వాళ్ళ కాంబినేషన్ ఏ రకంగా ఉందో. అండ్ మోర్ డిఫెన్సర్ మధ్య అండర్స్టాండింగ్ మెచ్చుకోవాలి. డ్రాప్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. మరొకసారి దేవాంక్ మంచి హ్యాండ్ టచ్ చేశాడు. శ్రీకాంత్ జాదవ్ ని సబ్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా అక్కడ హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ అయితే సాధించాడు. దేవాంక్ రివ్యూ కోరుకో అని చెప్తున్నాడు. రివ్యూ తీసుకుంటుందా జైపూర్ పింక్ ప్యాంథర్స్? 1 point, Patna Pirates. రైడర్ సేఫ్. Jaipur Pink Panthers challenge no touch point. Our decision 1 touch point. Please review. యా జరిగింది. అక్కడ హ్యాండ్ టచ్ జరిగింది కాబట్టి రైడర్ Review unsuccessful. 1 touch point. Patna Pirates. Captain, your reviews over. No more reviews. అండ్ ఇక్కడ మాత్రం ఎలాంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు పట్నా పైరేట్స్. మరొకసారి ట్యాకిల్ చేసి లాస్ట్ ప్లేయర్ ని ఆల్అౌట్ పాయింట్ కూడా సాధించింది. 1+2, 3 points, Patna Pirates. మల్లేష్ ఇక్కడ క్లియర్ గా ఆల్అౌట్ సాధించడం జరిగింది. ఈ ఆల్అౌట్ శ్రీరామ్ ఫైనాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది. మోస్ట్ సూపర్ టెన్స్ ఈ సీజన్ లో దేవాంక్ మొదటి స్థానంలో ఉంటే అష్ మాలిక్ 13 అండ్ 13 ఇద్దరు కూడా. అండ్ అర్జున్ దేశ్వాల్ 7. Number 6 out. చాలా ఈజీగా ఫ్లయింగ్ హ్యాండ్ జరుగుతుంది మల్లేష్. అక్కడ
కార్నర్స్ చూస్తూ ఉండిపోతున్నారు. ఏ మాత్రము ప్రెషర్ క్రియేట్ చేయలేకపోతున్నారు. తన బాడీ లాంగ్వేజ్ ఎంత అద్భుతంగా ఉందో, క్లియర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బాడీ అది. ఛాన్స్ అయితే ఇవ్వడం లేదు పట్నా పైరేట్స్. అండ్ సింగిల్ పాయింట్ పైన పర్లేదు అనిపిస్తుంది. అదే సింగిల్ ట్యాకిల్ కోసమే వెళ్తుందా అంటే లేదు, ఇక్కడ ట్యాకిల్ చేసింది, సక్సెస్ అందించింది పట్నా పైరేట్స్ మరొకసారి. బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు మల్లేష్ దీపక్. ఏ మాత్రము ఛాన్స్ దొరికినా అస్సలు వదలట్లేదు. 10 పాయింట్ల లీడ్ మెయింటైన్ చేస్తుంది పట్నా పైరేట్స్. అండ్ ఏదో విధంగా కొనసాగితే కనుక పట్నా పైరేట్స్ సెకండ్ స్పాట్లోకి వెళ్తుంది. అండ్ ఆ ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ సింగిల్ పాయింట్ అనేది చాలా కష్టం. సింగిల్ పాయింట్ తీసుకుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ ఇది లాస్ట్ రైడ్ పట్నా పైరేట్స్ కి అయితే రాబోతుంది అని కనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ అయిపోతుంది టైం. నిజంగా పట్నా బ్రిలియంట్ రన్నింగ్ హ్యాండేజ్ అక్కడ. మల్లేష్ తన రన్నింగ్ హ్యాండేజ్ మాత్రం నిజంగా హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెత్తి టచ్ చేయడం జరుగుతూ ఉంది. అబ్సల్యూట్లీ శ్రీని. జైపూర్ పింక్ అండ్ ప్యాంథర్స్. సింపుల్ గా బోనస్ అయితే ఇచ్చేశారు. ఒక బోనస్ పాయింట్ పైన పర్లేదు అని. లెస్ దాన్ 7 పాయింట్స్ కంటే ఉంటే ఒక పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. దానికోసం ప్రయత్నం చేయాలంటే కనుక చాలా కష్టమే. ఎందుకంటే ఇది లాస్ట్ రైడ్. అండ్ ఇది ఈరోజు ఫస్ట్ హాఫ్లో ఒక్క పాయింట్ కూడా లేదు. సెకండ్ హాఫ్లో 5 పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో. ఈసారి కూడా ఎస్కేప్ అయ్యాడు. అంటే సెకండ్ హాఫ్ ఎంత ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో పాయింట్స్ సాధించాడు అయాన్. బ్రిలియంట్, టూ బ్రిలియంట్. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. దానికి కారణం సుధాకర్ ఎక్కడైతే సబ్స్టిట్యూట్ జరిగిందో మల్లేష్ అక్కడి నుంచి కంబ్యాక్ అవడం జరిగింది. దాని తర్వాత హీరో ఆఫ్ ద మ్యాచ్ దేవాంగ్ దళాల్తో పాటు అయాన్ అండ్ డిఫెన్స్లో అంకిత్ జాగ్లాన్ అలాగే దీపక్. బ్రిలియంట్ ఫామ్.